హాయ్ హలో వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ. నేను మీ జ్ఞానేశ్వరి. ఈరోజు మీకోసం మరో ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చానండి. ఇప్పుడు నేనున్నదైతే అల్మాజ్గూడ బోయంపల్లిలో ఉన్నానండి. ఇక్కడ మనకు G+1 హౌస్ సేల్కి వచ్చింది. ఈ హౌస్ పూర్తి డీటెయిల్స్ అలాగే దీని ప్రైస్ కానీ దీని లొకేషన్ హైలైట్స్ కానీ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే మనం హౌస్ డీటెయిల్స్ చెప్తాను. హౌస్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 190 స్క్వేర్ యార్డ్స్ అండి. దీని డైమెన్షన్ వచ్చేసి 30 × 58.5. ఇది వచ్చి సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి. ఈస్ట్ సైడ్ 25 ఫీట్ రోడ్ ఉంటుంది, అలాగే సౌత్ సైడ్ 25 ఫీట్ రోడ్ ఉంటుంది. మనకు ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ సైడ్ ఉంటుంది. అలాగే మనకు హౌస్ చూసుకోవచ్చు. ఇప్పుడు హౌస్ చూసినట్లయితే హౌస్ ఎలివేషన్ అయితే చాలా గ్రాండ్ లుక్ తోటి ఇచ్చారండి. చాలా మంచి కలర్స్ వేశారు. హౌస్ ముందు ప్లాంటేషన్ కోసం ప్లేస్ కూడా ఇచ్చారు. అలాగే మనకు గేట్స్ కూడా చాలా స్టాండర్డ్ ఇచ్చారండి. గేట్ దిమ్మలు కూడా చాలా గ్రాండ్ లుక్ తోటి ఇచ్చారండి. అలాగే మనం ర్యాంప్ కూడా చూడొచ్చు, రోడ్డుకి చాలా హైట్లో ఇచ్చారు. అలాగే మనం లోపలికి వచ్చి చూసినట్లయితే ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి. చాలా స్పేసెస్గా వచ్చింది. కార్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు, పెద్ద కార్ అయినా. అలాగే బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. ఇందులో సంప్ ఇచ్చారు. అలాగే మనకు బోర్ కూడా ఉన్నదండి. వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే పార్కింగ్ ఏరియాలో వాష్ పాయింట్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, అలాగే మనకు ఇన్వర్టర్ కూడా పెట్టుకోవచ్చు అండి. అలాగే హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్ అండి. పార్కింగ్ ప్లేస్ ఇది సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ కాబట్టి ఇక్కడ ఫ్యూచర్లో షట్టర్ కూడా వేసుకొని షాప్ పర్పస్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. చూడొచ్చు, ఇటు నుంచి మనము షట్టర్ వేసుకోవచ్చు. అలాగే హౌస్ చుట్టూ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. పార్కింగ్ ఏరియాలో మొత్తం కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఇటు సైడ్ బ్యాక్ ఇచ్చారండి. గ్రౌండ్లో 2 BHK ఇచ్చారండి. అలాగే పైన కూడా 2 BHK ఇచ్చారు. ఇప్పుడు మెయిన్ రోడ్ చూసుకున్నట్లయితే గ్రాండ్ లుక్ తోటి ఇచ్చారండి. మనకు ఇది మొత్తం కూడా టేక్వుడ్తో చేసిన ఇండియన్ టేక్వుడ్తో చేసినది. మనకు ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా గ్రాండ్ లుక్ ఇచ్చారండి. వైట్ టైల్స్ అలాగే గోల్డెన్ పట్టీస్ తోటి ఇచ్చారు. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి హౌస్ మొత్తం చూద్దాము. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ అయితే చాలా స్పేసెస్గా వచ్చింది. ఇందులో వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. అలాగే ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారండి. గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ. అలాగే సెల్ఫ్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియాలో కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం కిచెన్ చూద్దాం. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. కిచెన్ ప్లాట్ఫామ్ అయితే చాలా స్పేసెస్గా ఇచ్చారండి. అలాగే వైట్ టైల్స్ ఇచ్చారు. ఇందులో విండో కూడా ప్రొవైడ్ చేశారండి. నాకు సబ్జా కూడా ఇచ్చారు. అలాగే సెల్ఫ్స్ కూడా చాలా ఇచ్చారండి. ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇచ్చారండి. ఇది వచ్చేసి కామన్ వాష్ ఏరియా. ఇది చాలా స్పేసెస్గా వచ్చింది. అలాగే మనకు టైల్స్ స్టిక్ చేశారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్గా వచ్చింది అండి. ఇందులో కింగ్ సైడ్ బెడ్ కూడా ఈజీగా సెట్ అవుతుంది. అలాగే విండో కూడా ప్రొవైడ్ చేశారండి వెంటిలేషన్ పర్పస్. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు విత్ లైట్స్ తోటి. ఇందులో సెల్ఫ్స్ కూడా ఇచ్చారండి. అలాగే ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. ఇందులో 1 వాల్ హైలైట్ చేశారండి. అలాగే ఇందులో అటాచ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. ఇందులో కూడా మనకి కింగ్ సైడ్ బెడ్ ఈజీగా సెట్ అవుతుంది. అలాగే వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ప్రొవైడ్ చేశారు ఇందులో. అలాగే సెల్ఫ్స్ కూడా చాలా సెల్ఫ్స్ ఇచ్చారండి.
ఇక్కడ కూడా బీరువా పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. ఇందులో కూడా వన్ సైడ్ వాల్ హైలైట్ చేశారు. అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ఇచ్చారండి. ఇప్పుడు మనం కామన్ వాష్ ఏరియా చూద్దాము. అవుట్ సైడ్ కూడా వాష్రూమ్ ఇచ్చారండి. ఇది వచ్చేసి ఇండియన్ స్టైల్ వాష్రూమ్ ఇచ్చారు. మనకు హౌస్ చుట్టూ సెట్ బ్యాక్ ఇచ్చారండి. మనకు స్టెప్స్ చూసుకున్నా కూడా చాలా స్లోప్ ఇచ్చారండి. అలాగే మనం పైకి వెళ్ళి 2 BHK చూద్దామండి. ఇది వచ్చేసి పోర్ట్ ఏరియా అండి. ఇక్కడ మంచి గ్రానైట్ ఇచ్చారు. అలాగే వాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారు విత్ లైట్స్ తోటి. మనకి ఇక్కడ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి. అలాగే అక్కడ వాష్ ప్యాంట్ కూడా ఇచ్చారు. ఫ్రంట్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే చాలా గ్రాండ్ లుక్ తోటి ఇచ్చారండి. దర్వాజలైనా డోర్స్ అయినా ఇండియన్ టేక్ యూజ్ చేశారండి. చాలా స్టాండర్డ్గా ఉన్నాయి. మనకు డోర్స్ డిజైన్స్ కూడా చాలా మంచి డిజైన్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మొత్తం హౌస్ మొత్తం చూద్దాము. ఇది వచ్చేసి సిట్అవుట్ ఏరియా అండి. ఇందులో కూడా విండో ప్రొవైడ్ చేశారండి. ఇందులో అన్నీ కూడా UPVC విండోస్ ఇచ్చారు. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. సిట్అవుట్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి. అలాగే ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ మనం వుడ్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ కూడా విండో ప్రొవైడ్ చేశారు. అలా ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. అలాగే ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. అలాగే ఇక్కడ మనకు వాష్ ప్యాంట్ ఇచ్చారు. డైనింగ్ ప్లేస్లో కూడా విండో ప్రొవైడ్ చేశారండి. వెంటిలేషన్ కోసం అయితే చాలా బాగుంది. విండోస్ అయితే చాలా ఇచ్చారు. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. ఇప్పుడు కిచెన్ చూద్దాము. కిచెన్ అయితే చాలా స్పేసెస్గా వచ్చిందండి. కిచెన్లోనే పూజ గది ఇచ్చారు. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మనకి ఎల్ షేప్ ఇచ్చారండి. చాలా స్పేసెస్గా వచ్చింది. ఇక్కడ టైల్స్ స్టిక్ చేశారు, వైట్ టైల్స్. అలాగే విండో కూడా ప్రొవైడ్ చేశారు. నాకు సబ్జా కూడా ఇచ్చారండి కిచెన్లో. అలాగే సెల్ఫ్స్ కూడా చాలా సెల్ఫ్స్ ఇచ్చారు. కామన్ వాష్ ఏరియా చూద్దామండి. కామన్ వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. ఇందులో కూడా టైల్ స్టిక్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేసెస్గా వచ్చింది. ఇందులో కింగ్ సెట్ బెడ్ కూడా ఈజీగా సెట్ అవుతుంది. అలాగే విండో కూడా ప్రొవైడ్ చేశారండి. ఇందులో అన్నీ కూడా UPVC విండోస్ ఇచ్చారు. ఇక్కడ గ్రానైట్ ఇచ్చారండి. అలాగే సబ్జా కూడా ఇచ్చారు. ఇక్కడ మనం కబోర్డ్స్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. ఇందులో వన్ సైడ్ వాల్ హైలైట్ చేశారండి. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. ఇందులో అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి. ఇది కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. ఇందులో కూడా టైల్ స్టిక్ చేశారు. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి. ఇందులో కూడా కింగ్ సైడ్ బెడ్ ఈజీగా సెట్ అవుతుంది. అలాగే ఇందులో విండో కూడా ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ పర్పస్. సెల్ఫ్స్ అయితే చాలా సెల్ఫ్స్ ఇచ్చారండి ఇందులో. అలాగే బీరువా పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. ఇందులో కూడా వన్ సైడ్ వాల్ హైలైట్ చేశారండి. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. లో రూఫ్ కూడా ఇచ్చారండి. నాకు హాల్లో నుంచి నార్త్ సైడ్ ఇంకో డోర్ ఇచ్చారండి. అలాగే వాష్ ప్యాంట్ ఇచ్చారండి ఇక్కడ.
ఇక్కడ మనకు వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ మనకు ఇండియన్ స్టైల్ బాత్రూమ్ ఇచ్చారండి అవుట్ సైడ్. హౌస్ అయితే చాలా బాగుందండి, చాలా స్పేసెస్గా వచ్చింది. ఎవరికైనా తీసుకోవాలంటే చాలా బాగుంటుంది హౌస్ అయితే. అలాగే ఇప్పుడు మనం పైకి వెళ్ళి చుట్టూ లొకేషన్ అలాగే ప్రైస్ అన్ని డీటెయిల్స్గా మనం తెలుసుకుందాం. ఈ హౌస్కి చుట్టూ లొకేషన్ చూసుకున్నట్లయితే చుట్టూ హౌసెస్ ఉన్నాయండి, చూడొచ్చు అన్ని హౌసెస్ ఉన్నాయి చుట్టూ కూడా. అలాగే ఇక్కడ నుంచి అల్మాజ్ కూడా కమాన్ కూడా జస్ట్ 20 minutesలో రీచ్ అవ్వచ్చండి. అలాగే వెరీ నియర్కు IRA గ్లోబల్ స్కూల్ ఉంది. అలాగే వెరీ నియర్ బై మనకు స్కూల్ ఉందండి. అలాగే నారాయణ కాలేజ్. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ కూడా కనిపిస్తుంది, చూడొచ్చు మీరు. ఎటు చూసిన చుట్టూ లొకేషన్ అయితే చాలా బాగుందండి. అలాగే నియర్ బై స్కూల్స్ కానీ కాలేజెస్ అలాగే హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అన్నీ వెరీ నియర్ బై ఉంటాయండి. హౌస్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది, చాలా బాగుంది. అలాగే ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 1,75,00,000 అండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి G+2 పర్మిషన్ అండి. అలాగే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం షేర్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుందండి. అలాగే మాకు కొంచెం సపోర్టింగ్గా కూడా ఉంటుంది. అలాగే మరో వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తానండి. బాయ్.